హాయ్ గైస్, సో అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన పశువుల పండుగని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధానంలో, ఇంకా ఒక 10 మందికి చూపించే విధానంలో నేను చేసే చిన్న ప్రయత్నానికి మీ ఎద్దులు తోడవుతున్నాయి. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకో చిన్న మాట ఏంటంటే, నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు, మా ఎద్దుల మీద వీడియోలు చేయండి, నాకు ఆ వాయిస్ ఓవర్ ఇవ్వండి, ఈ వాయిస్ ఓవర్ అది ఇది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అందరికి చెప్పే నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరివి చేస్తా, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. సో మీరందరూ ఒకసారి మన ఛానల్ని ఫాలో అయితే మీ వీడియోలకు ఖచ్చితంగా చేస్తా. వీలైతే ఒక 30 సెకండ్స్ 15 సెకండ్స్ ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడమో ఏదో ఒకటి మీకోసం ఖచ్చితంగా అయితే చేస్తాను. చేసి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేస్తా. మీ ఎద్దుల వీడియోలు మీకు కావాలి, చాలా త్వరగా మీకు కావాలి అని అనుకుంటే మీరందరూ చేయాల్సిన చిన్న రిక్వెస్ట్ ఏం తెలిసిన, కింద కనపడే రెడ్ కలర్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకుంది. సో మీరు నన్ను ఫాలో అయితేనే మీ వీడియోలు మీ దగ్గరికి అయితే వస్తాయి. ఇక నేను అప్లోడ్ చేయగానే మీకు డైరెక్ట్ గా మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద బటన్ ఆన్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న ప్రాసెసే. మీరైతే ఆ ప్రాసెస్ లో ఉన్నది. ఇంకా నా పని, నేను చేయాల్సిన పని ప్రతి ఒక్కరి కోసం నేను పక్కా చేస్తా. నేను ఎక్కడున్నా మీ గురించి ఆలోచిస్తూ మీ ఎద్దుల పైన వీడియోలు చేస్తూ ఉంటా. ఇదైతే ఎప్పటికీ మర్చిపోను, మరవను కూడా. సరేనా? వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమన్న సూతల కింది నిలబర్హత లేనుదువా? ఎంత మాట. ఇది క్షత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగోప్సకరమైన నీ సంభోగం ఎట్టిది. మట్టి గుండెలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? అంటే నా మైండ్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా పాలిటిక్స్ కి సంబంధించిన ఒక పదం చెప్పినా సరే నా మైండ్ అలా ఆలోచిస్తుంది, పాలిటిక్సా అన్నట్టు ఆలోచిస్తుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఈచ్ పాయింట్ని డిస్కస్ చేయాలనుకుంటా. ప్రతి ఒక్క పాయింట్ని 10 మందికి చూపించాలి అని అనుకుంటా. దాంట్లో మంచి చెడ్డ ప్రతి ఒక్కరు చూపించాలనుకుంటా. ఇక్కడ ఎందుకు పార్టీ గురించి చెప్తున్నా అంటే, సీనియర్ ఎన్టీఆర్ పలకలతో ఇప్పటి వరకు తన అభిమానాన్ని చాటుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటూ జనాలకి వాళ్ళ అభిమానాన్ని చూపిస్తున్న వీళ్ళిద్దరి గురించి చెప్పే ముందుగా ఆ ఎద్దు గురించి చెప్పుకున్నాం. ఆ ఎద్దు గురించి చెప్పే ముందుగా ఆ ఎద్దు తల మీద కట్టే పలక గురించి చెప్పుకున్నాం. ఆ పలక గురించి చెప్పే ముందుగా ఆ పలకలో 2 రకాల పలకల గురించి చెప్పుకున్నాం. ఒకటి విరాట్ కోహ్లీ మీద అభిమానాన్ని చాటుకుంటున్న హరీష్ గురించి చెప్తావా, లేదు ఎప్పటి నుంచో సీనియర్ ఎన్టీఆర్ పలకలు కడుతున్న బబ్లు గురించి చెప్పుకున్నావా? ఎవరి గురించి చెప్పుకున్నాం అంటే, నేనైతే నా పర్సనల్ గా చెప్తున్నా, వీళ్ళెవరి గురించి అవసరం లేదు నాకు. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, సీనియర్ ఎన్టీఆర్ మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గురించి చెప్పాలి. ఇవి ఎందుకు పార్టీ గురించి చెప్తున్నా అంటే, చిన్న లింక్ ఉంటుంది, చివరి వరకు చూడు, సూపర్గా ఉంటుంది వీడియో. ఓకేనా? మీకు నచ్చితే కింద లైక్ చేయండి. ఈ వీడియోకి కూడా దగ్గర 100 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరందరూ ఒకసారి 100 లైక్లు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? ఎందుకు నాకు ఎవరైనా ఒక పదం చెప్తే నేను ఎందుకు దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాను అంటే, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంలోనే డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోలో కూడా అసలు టీడీపీ అన్న ఒక పదానికి, ఈ సీనియర్ ఎన్టీఆర్ కి, విరాట్ మీద కట్టే పలక మీద ఉన్న ఎన్టీఆర్ బొమ్మకి రిలేటెడ్ గా ఉంటారనే ఉద్దేశంలోనే ఒక నాలెడ్జ్ ఇస్తున్నానే తప్ప, ఇక్కడ ఎవరి గురించి, ఏ పార్టీల గురించి ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే నాకైతే లేదు. మీకు అలా ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, ఫలానా దగ్గర ఈ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పి మీరు కింద కామెంట్ చేయండి. నేను ఆ మాటని అయితే తీసుకుంటా. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దామా? ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి ఉన్నంత కాలం గుర్తుపెట్టుకునే ఒకే ఒక్క పేరే సీనియర్ ఎన్టీఆర్. ఎందుకు అని అంటే, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నటించిన 300 సినిమాల వరకు సరే ఎటువంటి మచ్చ లేకుండా తెలుగు జాతి కీర్తిని 10 మందికి చూపిస్తూ ముందుకు తీసుకెళ్లిన ఏకైక నటుడు అంటే సీనియర్ ఎన్టీఆర్. అక్కడ ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా నిలిచిపోయారు సినీ ఇండస్ట్రీలో. ఇంకపోతే 1982 వరకు సరే భారతదేశంలో ఏదైనా పార్టీ ఉండేనంటే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అంత బలోపేతంగా ఉన్న ఒక పార్టీని సరే ఎదుర్కొని తన స్వయంగా తనకున్న అభిమానులతో తన సొంత పార్టీని స్థాపించిన ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మన సీనియర్ ఎన్టీఆర్. ఈ పార్టీని స్థాపించిన దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ప్రజల కష్టాలని, మన తెలుగు జాతిని ఇంకా ప్రపంచ స్థాయికి, మన భారతదేశం స్థాయికి తీసుకెళ్లాలి అని అంటే మనకున్న ఒకే ఒక ఆదరణ, ఒక పార్టీ స్థాపించడం అని ఊహించి అప్పట్లో స్టార్ట్ చేసిందే ఈ టీడీపీ పార్టీ. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే, గొప్ప మహనీయుడు పలకలు కడుతున్న ఒక విరాట్ అనే ఎద్దు మీద అయితే ఈ రోజు వీడియో చేస్తున్నాం. అందుకనే ఇదంతా చెప్పుకుంటూ వచ్చా, అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని కూడా మళ్ళీ ఏదో ఒక పార్టీ పరంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం అయితే లేదు. ప్రతి పార్టీకి ప్రతి సింబల్ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగేది ఒక చిన్న క్వశ్చన్,
ఎందుకు సీనియర్ ఎన్టీఆర్ కాలం కాడ నుంచి ఈ రోజు నారా లోకేష్ కాలం వరకు సరే ఎందుకు ఫింగర్ ఇలా చూపిస్తారు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరూ 5 పాయింట్లు అయితే తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, సీనియర్ ఎన్టీఆర్ ఆయన గురించి తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, మన పశువుల పండుగలో సీనియర్ ఎన్టీఆర్ పలకలు కడుతూ వాళ్ళు తమ అభిమానాన్ని చాటుకుంటున్న వీళ్ళిద్దరి స్నేహం గురించి తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, వీళ్ళిద్దరి ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, మన వీడియోకి సంబంధించిన మెయిన్ పిల్లర్ అంటే ఒక హీరో గురించి తెలుసుకోవాలి. ఆ హీరోనే విరాట్ ఎద్దు. పాయింట్ నెంబర్ 5, ఆ ఎద్దు మీద చెయ్యేసి జస్ట్ మిస్ అయిందిలే అన్నట్టు ఫీల్ కలిగించిన ఒక బుల్ ఫైటర్ గురించి, ప్లస్ ఆ ఊర్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న చాలా మంది బుల్ ఫైటర్స్ కానీ బుల్ ఓనర్లు అయినా కానీ ఈ తప్పు కామన్ గా చేస్తున్నారు. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటనేది అయితే మీకు చెప్తా, ఓకేనా? పాయింట్ నెంబర్ 1, సీనియర్ ఎన్టీఆర్ గురించి మీకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పున్నాను. సీనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నారు, ఎలా సినిమాల నుంచి ఎలా పార్టీ స్థాపించారు, ఎందుకు పార్టీ స్థాపించారు అని మీకు ఆల్రెడీ చెప్పున్నాను. కానీ ఇక్కడ ఎందుకు దాని గురించి మాట్లాడినాను అంటే వీళ్ళిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ పలకలు కట్టినారు కాబట్టి నేను ఆ పార్టీ లింక్ చేస్తూ మాట్లాడినాను. ఎందుకు లింక్ చేశాను అని అంటే మన తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్ళిన ఒక గొప్ప మహనీయుడు పలకలు కడుతున్న ఒక వ్యక్తి గురించి చెప్పే ముందుగా ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి. కాబట్టి నేను సీనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన స్థాపించిన పార్టీ గురించి ఒక్క మాటలో చెప్పి సైడ్కి వచ్చేసాను. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఇక్కడ వీళ్ళిద్దరి స్నేహం గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన పశువుల పండుగలో వీళ్ళిద్దరూ ఎప్పుడైనా విరాట్ ఎద్దుని అల్లిలోకి తీసుకొస్తా ఉంటే చూసే ప్రతి ఒక్కరు సరే సొంత అన్నదమ్ముళ్ళేమో, ఒక తల్లి బిడ్డలేమో అన్నట్టుగా ఉంటారనమాట. ఎక్కడ ఏ ఊర్లో పండక్కి వెళ్ళినా ఒకరు లేకపోతే ఒకరు పండక్కి వేయడం అనేది సాధ్యం కాదు విరాట్ అనే ఎద్దుని. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరు కట్టే పలకలు సీనియర్ ఎన్టీఆర్ పలకలు, కానీ వీళ్ళిద్దరి జెండాలు ఏ రోజైనా పార్టీ జెండాలు ఉన్నాయా? ఇక్కడ నా క్వశ్చన్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరెందుకు వీళ్ళిద్దరు లాగా కట్టలేకపోతున్నారు? చాలా మంది ఒక టీడీపీ అంటే ఫ్లాగులు కట్టేవాళ్ళు ఉన్నారు, వైసీపీ అంటే ఫ్లాగులు కట్టేవాళ్ళు ఉన్నారు, జనసేన అన్న ఫ్లాగులు కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరినైనా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే ఎందుకు అని అంటే మీరందరూ చెప్పే కామన్ పాయింట్ ఏంటో తెలుసా? మా అభిమానం, మా నాయకుడు అని చెప్తారు. కానీ ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎందుకు మీరు మీ అభిమానాన్ని చాటుకోలేకుండా పార్టీలు ఎందుకు చాటుతున్నారు అనేది నా క్వశ్చన్. బాగా అర్థం చేసుకో. అభిమానం వేరు, పార్టీ వేరు, పశువుల పండగ వేరు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈ రోజుకి మళ్ళీ చెప్తున్నా అదే మాట. పార్టీలు వేరు, పశువుల పండగ వేరు. పశువుల పండగలో అభిమానాన్ని చాటుకోవాలి, కానీ అదే పశువుల పండగలో పార్టీలని చాటుకోకూడదు. అర్థమైందా? ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే మన విరాట్ ఎద్దు గురించే చెప్పుకోవాలి. ఇక్కడ అదే పశువుల పండగలో పార్టీ అభిమానాన్ని చాటుకోలేదు వీళ్ళు. అభిమానాన్ని ఒకటే చాటుకుంటున్నారు, పార్టీని చాటుకోలేదు. పార్టీ అభిమానాన్ని చాటుకోలేదు వీళ్ళు. అభిమానాన్ని ఒకటే చాటుకుంటున్నారు, పార్టీని చాటుకోలేదు. విరాట్ ఎద్దు మీద ఎప్పుడు చూసినా సీనియర్ ఎన్టీఆర్ పలకుంటారే కానీ సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ జెండా అయితే ఉండదు. బాగా తెలుసుకోండి, ఈ చిన్న డిఫరెన్స్ అయితే తెలుసుకోండి. మీ అభిమానాన్ని చూపించండి కానీ పార్టీ జెండాలను అయితే చూపించొద్దండి. రిమైనింగ్ వాళ్ళకి చెప్తున్నా. అసలు ఎందుకు ఇది చెప్తున్నా అంటే గతంలో కూడా నాకు ఎటువంటి ఎద్దు లేదు, కానీ నేను గతంలో నా నాయకుడి గురించి నేను ఒక వీడియో చేసి పెట్టా. దాన్ని మీరు పార్టీ పరంగా తెచ్చి పశువుల పండగకి లింక్ చేసి మీరు చేశారు కాబట్టి ఇంత టాపిక్ మాట్లాడాల్సిన అవసరం వస్తోంది ఈ వీడియోలో. అదిగో ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానో తెలుసా? సీనియర్ ఎన్టీఆర్ పలకలు కడుతూ అభిమానాన్ని చాటుకుంటున్న ఒక గొప్ప వ్యక్తుల గురించి చెప్తూ వాళ్ళు ఎటువంటి పార్టీని చాటలేదు అని చూపించడానికి చెబుతూ నాకు గతంలో జరిగిన ఒక పాస్ట్ గురించి చెప్తా వచ్చాను. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, విరాట్ ఎద్దు అంటే మన వీడియో హీరో అనమాట. దెంగిద్ది పూ కలర్ దెంగిద్ది. ఈ హీరోని వీళ్ళిద్దరూ పట్టింది ఎక్కడో తెలుసా? చానంబట్లో నరేష్ రెడ్డి ఒక వ్యక్తి దగ్గర అయితే పట్టడం జరిగింది. అప్పట్లోనే దీనికి అంటే ఒక 4 ఏళ్ళు వెనకాలే 49,000 రూపాయలు ఇచ్చి దీన్ని పట్టడం అయితే జరిగింది చానంబట్ల. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి. ఇద్దరు చదువుకుంది వచ్చి బీటెక్ అనమాట. బీటెక్ చేసి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఒక ఉద్దేశంలో వాళ్ళిద్దరు కలిసి స్వయంగా స్థాపించింది ఫామే CCR డైరీ ఫామ్ అనమాట. ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా తన స్వయంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఇద్దరు స్నేహపూర్వకంగా స్టార్ట్ చేసిందే ఈ ఒక్క ఫామ్ అనమాట. నెక్స్ట్ నాకు నచ్చిన పాయింట్, మీరందరూ తెలుసుకోవాల్సిన పాయింట్, ఎద్దు ఓనర్లు అయినా సరే బుల్ ఫైటర్స్ అయినా సరే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఈ లాస్ట్ పాయింట్ అనమాట. అదే
రీసెంట్ గా చంద్రగిరి పండుగలో జరిగిన ఒక ఇన్సిడెంట్, అది విరాట్ ఎద్దు మీద. అంటే ఇక్కడ విరాట్ ఎద్దుని చూపిస్తూ నేను ఎగ్జాంపుల్ కి చెప్తున్నానే తప్ప దాన్ని ఒక కారణం చేసి చెప్పలేదు, ప్లస్ ఆ బుల్ ఫైటర్ ని కూడా తక్కువ చేసి చెప్పలేదు. బాగా అర్థం చేసుకుని నేను చెప్పే మాటలు, ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ఎద్దులు, మీ దోళ్ళు, మీ ఆవులు ఏవి వదిలే ముందైనా కానీ ప్రతి ఒక్కరు అల్లి చెక్ చేసుకోవాలి. ఇది నా పర్సనల్ గైడెన్స్ అంతే. సో అల్లి చెక్ చేసుకుని వదిలితే, చంద్రగిరిలో జరిగిన ఇన్సిడెంట్ విరాట్ ఎద్దు మీద ఇంకో ఏ ఎద్దుకి జరగకూడదనే ఉద్దేశంలో చెప్తున్నాను. చంద్రగిరి పండుగలో విరాట్ ఎద్దుని పట్టేస్తారేమో అన్నంత హైప్ అయితే వచ్చింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఎద్దు వచ్చిన వేగంతో ముందున్న దోళ్ళ గుద్ది స్లో అయిన తర్వాత అక్కడున్న బుల్ ఫైటర్ ఒక అతను వచ్చి దాన్ని పట్టడం అయితే జరిగింది. ఆ బుల్ ఫైటర్ పట్టిన పట్టుకు సరే అంత లేసుగా ఎక్కడైతే నేను ఇంతవరకు చూసిన కొన్ని పండుగల్లో ఎక్కడ వదిలినంటూ లేదు. కానీ అలాంటి బుల్ ఫైటర్ ను కూడా తట్టుకొని వెళ్ళింది అని అంటే ఇక్కడ ఒక్కసారి విరాట్ ఎద్దు యొక్క పవర్ కూడా మనం అందరం గ్రహించాలి. ఇంకోటి ఏంటంటే, ఆ బుల్ ఫైటర్ ని నేను గతంలో ఎక్కడైనా చూసాను అని అంటే బొప్పరాజపల్లి పండుగల్లో అయితే చూసా. ఇంకోటి మెయిన్ పాయింట్స్ ఏవైనా చెప్పుకోవాలి అంటే, ఇప్పటి వరకు వాళ్ళకి కట్టిన పలకలు రెండు పలకలు. ఒకటి సీనియర్ ఎన్టీఆర్ అన్న పలకలు, 2 విరాట్ కోహ్లీ పలకలు. ఇక్కడ వీళ్ళిద్దరి స్నేహపూర్వకంగా ఒకరు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే ఒకరు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్లు. సో వాళ్ళిద్దరి అభిమానాలని చాటుకుంటున్నారు కానీ ఎవరు ఎక్కడ ఏ రోజైనా కానీ పార్టీని చాటుకోలేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా ఏదైనా చెప్పుకోలేనంటే, చంద్రగిరి ఫెస్టివల్ అనేది నా ఫేవరెట్ ఫెస్టివల్ గా నేను భావిస్తాను. ఎందుకనంటే ఈ ఎద్దు క్యాపబిలిటీ ఎంత ఏందనేది ఎవరైనా చెయ్యి వేస్తేనే తెలుస్తుంది. అంటే విరాట్ ఎద్దు గురించే చెప్పలేదు, ప్రతి ఒక్క ఎద్దు మీదైనా కానీ ఎవరైనా చెయ్యి వేస్తేనే ఆ ఎద్దు క్యాపబిలిటీ ఎంత, ఆ దాన్ని పట్టే సత్తా ఎవరికైనా ఉందా లేదా అనేది తెలుస్తుంది. చంద్రగిరి ఫెస్టివల్ లో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరందరూ అవాయిడ్ చేస్తే మన పశువుల పండుగ ఇంకా వేరే వేరే లెవెల్లో అయితే పండుగలు అయితే జరుగుతాయి. ఎద్దులు వదిలే ప్రతి ఎద్దు ఓనర్ ఎవరైనా కానీ ఎద్దు పట్టుకోండి అన్నట్టే వదులుతారనమాట. అల్లిలో నిలబడిన ప్రతి ఒక్క బుల్ ఫైటర్ ఎవరైనా కానీ ఏ ఎద్దు వచ్చినా పట్టాలి అనే ఉద్దేశంలోనే ఉంటారు. ఇక్కడ ఏదో చంద్రగిరి ఇన్సిడెంట్ మీదనో లేకపోతే అక్కడ పట్టిన బుల్ ఫైటర్ గురించినో తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం అయితే కాదు మంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్తున్నా. ఇంకో పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పటి వరకు ఎవరైనా ఏ పశువుల ఛానల్లో అయినా కానీ ఒక ఎద్దు వీడియో అప్లోడ్ చేస్తే ఒక 20,000 మందో 30,000 మందో చూస్తారు. కానీ విరాట్ ఎద్దు వీడియోలు కొన్ని ఛానల్స్ లో అప్లోడ్ చేస్తే మల్లాయిపల్లి పండుగ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ రోజు పండుగ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత 1 మిలియన్ అంటే దగ్గరగా 10 లక్షల మంది అయితే దాన్ని చూడడం అయితే జరిగింది. విరాట్ ఎద్దు రన్నింగ్ రేస్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఎవరైతే సీనియర్ ఎన్టీఆర్ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ అయితే చేయండి. ఇది వీడియో. ఇంకా అప్కమింగ్ ఏదైనా చేయాలి అంటే నేను అప్డేట్ అయితే ఇస్తా. సో ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. మీ మీదకు వీడియోలు అయితే వస్తాయి, పక్కా అయితే చేస్తా. ఉంటా, బై.